పెద్ద పేగు క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే చికిత్స తేలికే, ఫలితాలు కూడా మెరుగ్గానే ఉంటాయి. ఆ మాటకొస్తే పరీక్షల సాయంతో ముందుగానే గుర్తించవచ్చు. అది క్యాన్సర్గా మారకుండానూ చూసుకోవచ్చు. అయినా కూడా మన దగ్గర పెద్ద పేగు క్యాన్సర్ కేసులు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. మారిపోతున్న ఆహారపు అలవాట్లు, బద్ధకంతో కూడిన జీవనశైలి పెద్ద పేగులో క్యాన్సర్కు ఆజ్యం పోస్తోంది. తొలి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవటం, ఒకవేళ లక్షణాలు కనిపించినా మలబద్ధకమో, విరేచనాలో, గ్యాసో, అజీర్ణమో, పొట్ట ఉబ్బరమో అని పొరబడటం వల్ల మనలో చాలామంది పెద్దపేగు క్యాన్సర్ను సకాలంలో పసిగట్టలేకపోతున్నారు. దీంతో అది క్యాన్సర్ అని నిర్ధారించుకునేసరికి ఆలస్యమై ప్రాణాల మీదకు వస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దపేగులో క్యాన్సర్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపేగులో క్యాన్సర్ ఎందుకొస్తోంది? కారణాలేంటి? పెద్దపేగుకి క్యాన్సర్ రావడానికి కారణాలు ముఖ్యంగా చూసినప్పటికైతే, ఒకటి జన్యుపరంగా రావచ్చు ఫర్ 10 to 15%, ఇంకో 80 to 90% లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి. ఇప్పుడు జన్యుపరంగా వచ్చే కారణాలు చూసినట్టయితే ఫెమిలియల్ అడినోమటస్ పాలిపోసిస్ అనే ఒక సిండ్రోమ్, లేదంటే HNPCC అనే ఒక సిండ్రోమ్, MAP అనే ఒక సిండ్రోమ్. సో ఈ సిండ్రోమ్స్ వల్ల మన కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతా 80 to 90% చూసినప్పటికైతే మన లైఫ్ స్టైల్ కానివ్వండి, తర్వాత మన ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్. లైఫ్ స్టైల్ అంటే టొబాకో కన్సప్షన్, టొబాకో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగరెట్, బీడీ, గుట్కా, కైని, వీటన్నిటి వల్ల మన కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా మనకు ఆల్కహాల్ కన్సప్షన్, బీర్ కానివ్వండి, విస్కీ కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ ఆల్కహాల్ కెన్ కాజ్ కోలన్ క్యాన్సర్. అండ్ ఇవి కాకుండా మనకి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అని, లైక్ అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ ఉంటాయండి. వీటి వల్ల కూడా మనకి కోలాన్ క్యాన్సర్ వచ్చే లాంగ్ స్టాండింగ్ 5 to 10 years ఉంటాయి. వీటి వల్ల కూడా మనకి కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా మన డైటరీ హ్యాబిట్స్, ఎవరైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువగా తీసుకుంటున్నారో, అండ్ ఎవరైతే మనకి రెడ్ మీట్ తరచుగా తీసుకుంటున్నారో, వీళ్ళల్లో కూడా కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోలన్ క్యాన్సర్ ముప్పు ఎవరికి ఎక్కువ? కోలాన్ క్యాన్సర్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ఎక్కువ ఉంటుందండి. సో యూజువల్గా 40 years దాటిన వాళ్ళకి, 45 years ఉన్న వాళ్ళకి వస్తుంది. అండ్ మగవాళ్ళలో ఎక్కువగా వస్తుంది వెన్ కంపేర్ టు ఆడవాళ్ళలో. అండ్ అది కాకుండా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ మన కోలాన్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ద మోస్ట్ కామన్ సిమ్టమ్ అండ్ సైన్ ఏంటి అంటే, అక్కడ కోలాన్ క్యాన్సర్లో పుండ్ అవ్వడం వల్ల, బ్లీడింగ్ అవ్వడం వల్ల, ఆ బ్లీడింగ్ కంటిన్యూస్ బ్లీడింగ్, తక్కువ మోతాదులో కంటిన్యూస్ బ్లీడింగ్ అవ్వడం వల్ల కొన్ని రోజుల తర్వాత అనీమియా డెవలప్ అవుతుంది. సో అనీమియా అంటే కొన్ని ఫ్యూ స్టెప్స్ వెళ్ళగానే మనకి ఆయాసం రావడము, కొన్ని స్టెప్స్ ఎక్కగానే మనకి ఆయాసం రావడం లాంటివి జరుగుతాయి. అదే మనకి లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్ అయితే మనకి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్స్ అవ్వకపోవడము, 3-4 days అయినా మోషన్స్ అవ్వకపోవడము, లేదంటే రోజుకి ఒక 3-4 times మోషన్స్ అవ్వడము. మోషన్స్ అంటే ఏమవుతుందంటే, అక్కడ యూజువల్లీ మన మోషన్స్ వెళ్ళిన తర్వాత ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంటుంది, ఒక కంప్లీట్ క్లియర్ అయిపోయింది అన్న ఫీలింగ్. బట్ ఎవరికైతే లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఫీలింగ్ ఉండదు, ఇంకా ఏదో ఉండిపోయినట్టు ఉంటుంది. ఇదే కాకుండా మనకేంటంటే మోషన్స్లో రక్తం పడ్డం. పెద్దపేగులో క్యాన్సర్ ఎందుకు ప్రమాదకరం? సో కోలాన్ క్యాన్సర్ అర్లీగా మనం డిటెక్ట్ చేసినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెగ్లెక్ట్ చేసినట్టయితే అది ఇతర ఆర్గాన్స్ స్ప్రెడ్ అయిపోయి అది క్యూర్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. దాని ద్వారా మనకి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఈ డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల కోలాన్ క్యాన్సర్ పెరిగిపోతుంది. అండ్ ఈ సిమ్టమ్స్ ఏదైతే ఉంటాయి కోలాన్ క్యాన్సర్స్కి, నార్మల్గా ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు ఫ్రీక్వెంట్ మోషన్స్ అవ్వడం అన్నది, అండ్ మోషన్స్లో రక్తం పడడం అన్నది నార్మల్. ఇప్పుడు మనకి పైల్స్ ఉన్న వాళ్ళకి కూడా అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోద్ది, దాని ద్వారా మిగతా ఆర్గాన్ స్ప్రెడ్ అయిపోద్ది. సో కోలాన్ క్యాన్సర్స్ వల్ల సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేసినట్టయితే ముందుకెళ్ళిపోయి అది ప్రాణానికి ప్రమాదం అవుతుంది. పెద్దపేగులో క్యాన్సర్ను ఎలా నిర్ధారించుకుంటారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, సో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఒక స్కాన్ ఏదైనా చేస్తాము. అండ్ దాని ద్వారా పేగు మొత్తం బాగుందా, క్లియర్ ఉందా లేదా, ఎక్కడైనా డైలిటేషన్ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. అదేవిధంగా బ్లడ్లో సీరం CE అని ఒక టెస్ట్ చేస్తాం. దాంట్లో సీరం CE అని ఒక టెస్ట్ పెరిగినట్టయితే కోలాన్ క్యాన్సర్లో పెరుగుతుంది. సో నెక్స్ట్ ఒకవేళ పెరిగినట్టుంటే దట్ ఇండికేట్స్ ఎక్కడో ఒక చోట క్యాన్సర్ ఉన్నదనక ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ మేము కొలనోస్కోపీ కానీ, సిగ్మాడోస్కోపీ కానీ, ఆ స్కాన్ బట్టి, ఆ సీరం CA రిపోర్ట్ని బట్టి కొలనోస్కోపీ కానీ, సిగ్మాడోస్కోపీ కానీ ప్లాన్ చేస్తాము. దాన్ని బట్టి ఎక్కడైనా మాకు గ్రోత్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ కనిపిస్తే దాని నుంచి బయాప్సీ చేసి దాన్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది.
ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ నిర్ధారిస్తాం, ఏ స్టేజ్లో ఉంది. ఎందుకంటే మొత్తం ట్రీట్మెంట్ మొత్తం ఆ స్టేజ్ని బట్టే డిపెండ్ అవుతుంది. సో ఆ స్టేజ్ నిర్ధారించడానికి మేము హోల్ బాడీ స్కాన్ పెట్ సిటీ చేస్తాము. దాని ద్వారా మనకి స్టేజ్ కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ని క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసి మనం ఒకవేళ ఉన్నట్టయితే మనం మళ్ళీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న ఇండివిజువల్ వెళ్ళి కోలాన్ క్యాన్సర్ ఉందా లేదా చెక్ చేసుకోవడం, దాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాము. సో కోలాన్ క్యాన్సర్కి అయితే మనకి చాలా టెస్ట్లు ఉన్నాయండి. స్టూల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అని ఒకటి, స్టూల్ DNA టెస్ట్ అని ఒకటి, అదేవిధంగా సిగ్మాడోస్కోపీ, CT స్కాన్, తర్వాత కొలనోస్కోపీ, ఇలాంటివి చాలా టెస్ట్లు ఉన్నాయి స్క్రీనింగ్కి. సో ఎవరైతే 40 to 45 years మీద ఉన్నారో మేల్స్ అండ్ ఫీమేల్స్, వాళ్ళలో కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ డెఫినెట్గా చేసుకోవాలి. ఇప్పుడు యూజువల్లీ స్టూల్ అకల్ బ్లడ్ టెస్ట్ కానివ్వండి, స్టూల్ DNA టెస్ట్ కానివ్వండి, ఆ స్టూల్లో ఆ DNA క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా కూడా చెక్ చేస్తాం. కాకపోతే ఇది కంబర్సమ్ ప్రాసెస్. అది ప్రాసెస్ స్టూల్ని తీసుకోవాలి, ప్రాసెస్ చేయాలి. సపోజ్ ఎవరికైనా ఇది ఇష్టం లేదనుకోండి, మనం కొలనోస్కోపీ కానీ CT స్కాన్ కానీ చేసుకోవచ్చు. ఒకవేళ కొలనోస్కోపీ చేసుకున్నట్టయితే 10 ఏళ్ళకు ఒకసారి కొలనోస్కోపీ చేసుకుంటే సరిపోతుంది. అదే ఈవెన్ CT స్కాన్ అయితే 5 yearsకి ఒకసారి మనం CT స్కాన్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అదేవిధంగా సిగ్మాడోస్కోపీ చేసుకున్నట్టయితే మనం 5 yearsకి ఒకసారి సిగ్మాడోస్కోపీ చేసుకుంటే సరిపోతుంది. సో ఏ టెస్ట్ బెస్ట్ అన్నది మన పేషెంట్స్ని బట్టి, వాట్ ఆర్ దేర్ ప్రిఫరెన్సెస్ని బట్టి, మన డాక్టర్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. కోలాన్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? కోలాన్ క్యాన్సర్కి మిగతా క్యాన్సర్ లాగా స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కోలాన్ క్యాన్సర్కి సర్జరీ. ఇప్పుడు 1వ స్టేజ్ కానివ్వండి, 2వ స్టేజ్ కానివ్వండి, 3వ స్టేజ్ కానివ్వండి, ఏ స్టేజ్లో అయినా సర్జరీ చేసి మనం దాన్ని కంప్లీట్గా తీయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సర్జరీ చేసిన తర్వాత స్టేజ్ 2 తర్వాత స్టేజ్ 3 ఉన్న కోలాన్ క్యాన్సర్స్కి మేము కీమోథెరపీ ఇస్తాం. అదే స్టేజ్ 4లో వచ్చారనుకోండి, అప్పుడు మాకు సర్జరీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే కీమోథెరపీ కానివ్వండి, టార్గెటెడ్ థెరపీ కానివ్వండి, లేదంటే ఇమ్యూనోథెరపీ కానివ్వండి, ఆ మాలిక్యులర్ ప్రొఫైల్ చేసిన తర్వాత మేము డిసైడ్ చేస్తాం. కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ లైక్ బెవాసిజుమాబ్ కానివ్వండి, ఆర్ EGFR ఇన్హిబిటర్స్ లైక్ సెట్యుక్సిమాబ్, పెనిటుమాబ్ లాంటివి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇమ్యూనోథెరపీ, PD-L1 పాజిటివ్ ఉన్న, MMR పాజిటివ్ ఉన్న ఇమ్యూనోథెరపీ లాంటి ఆధునిక ట్రీట్మెంట్, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన కోలాన్ క్యాన్సర్కి. సర్జరీ తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? కోలాన్ క్యాన్సర్కి స్టేజ్ని బట్టి మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ స్టేజ్ 1 ఉందనుకోండి, సర్జరీ చేసాము, ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ వచ్చే క్యాన్సర్ రిస్క్ ఒక 5 to 10% ఉంటుంది. అదే స్టేజ్ 3 ఉందనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ 40 to 50% ఉంటుంది. డెఫినెట్గా మన ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ డయాగ్నోసిస్ని బట్టి మళ్ళీ వచ్చే అవకాశాలు, మళ్ళీ వచ్చే రిస్క్ కూడా అంతే ఉంటుంది. పెద్దపేగు క్యాన్సర్ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు మనం రిస్క్ ఫ్యాక్టర్ చూసినప్పుడైతే మన ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అండ్ డైటరీ హ్యాబిట్స్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ కోలాన్ క్యాన్సర్. ఇప్పుడు మన హెల్తీ డైట్ అడాప్ట్ చేసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ టొబాకో అవాయిడ్ చేసుకోవడము, లిమిట్ ఆల్కహాల్ కన్సంప్షన్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ని ప్రివెంట్ చేసుకోవడము, మన యాక్టివ్గా ఉండడము, వెయిట్ లాస్ అవ్వడము, వెయిట్ ప్రాపర్గా పెట్టుకోవడము, తర్వాత మన ఏదైతే ఉన్నాయో ఈ ట్రీట్మెంట్ అల్సరేటివ్ కోలైటిస్ వాటికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడము, మన డైటరీ హ్యాబిట్స్ ఎస్పెషల్లీ మన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, అదేవిధంగా మన రెడ్ మీట్ కన్సంప్షన్ తగ్గించుకోవడం, ఇలాంటివి చేస్తే మనం ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ద టైం మన కోలాన్ క్యాన్సర్ రాకుండా మనం నివారించుకోవచ్చు. పెద్ద పేగులో క్యాన్సర్ విషయంలో అవగాహన పెంచుకోవడంతో పాటు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మల విసర్జన తీరుతెన్నుల్లో మార్పులు కనిపిస్తున్నప్పుడు, మలంలో తరచూ రక్తం పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే క్యాన్సర్ను నిర్ధారించే కొలనోస్కోపీ చేయించుకోవాలి. క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు సత్వరమే వైద్యం తీసుకోవాలి.